ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏప్రిల్ నెల 22వ తారీఖు 2025 సంవత్సరం. ఇది ఒక చీకటి రోజుగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా పరిగణిస్తున్న రోజు. కాశ్మీర్ లోయ అందాల్ని వీక్షించడానికి వెళ్ళిన టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఒక్కసారిగా ఉలికపడిన రోజు అది. నిజంగా ఈ దారుణమైన ఘటన చూస్తుంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. అభం శుభం తెలియని చిన్న పిల్లల కళ్ళ ఎదుట వారి యొక్క తండ్రిని చంపుతుంటే ఆ బాధ ఎంత వర్ణాతీతంగా ఉంటుంది. ముక్కు పచ్చలారని పిల్లలు తెలిసి తెలియని వయసులోని వారి యొక్క తండ్రిని కోల్పోవడం అంటే ఎంత బాధ. అలాగే ఒకరు కాదు ఇద్దరు కాదు, కాళ్ళ ఆరని పెళ్లి కూతురు యొక్క భర్తను కూడా ఇలా చంపివేయడం ఒకటి కాదు రెండు కాదు 28 మందిని, దాదాపు 28 మంది టూరిస్టులని పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపడంపై యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్క ఇండియన్ కూడా నెత్తురుడుకుతున్న పరిస్థితి. ఏం చేస్తే ఈ ఉగ్రవాదుల్ని హతం చేయగలం, ఎలాంటి చట్టాలు తీసుకొస్తే ఇంకోసారి ఇలాంటి దాడి జరగకుండా చేయగలం. సో పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఈ దాడిని ఖండిస్తూ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క గళాన్ని వినిపిస్తున్నారు. సరే ఒకసారి మాట్లాడదాం రండి. జరిగిన పెహల్గాం ఏరియాలో జరిగిన దాడికి సంబంధించి యాజ్ ఏ ఇండియన్గా ప్రతి ఒక్కరికి కూడా ఎలా అనిపిస్తుందంటే, ఒకప్పుడు మూవీస్లో చూసేవాళ్ళం ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది, అలాంటిది మన ఇండియాలో ఇలా జరిగింది అనేసరికి పెహల్గాం సమీపంలో ఈ దాడి, ఉగ్రవాద దాడి తీవ్రంగా జరిగింది. గత మునుపెన్నడూ లేని విధంగా చాలా ఘోరాతి ఘోరంగా ఉగ్రవాదులు అనేది పర్యాటకుల మీద, అక్కడ టూరిస్టులు ప్రతి ఒక్కరి మీద దాడి జరిగింది. క్రూరంగా మరీ చంపారు. ఎలా అది క్రూరత్వం అంటే ఒక ఫ్యామిలీలో భార్య పిల్లలు ఎదురుగా భర్తని చంపడం అంటే అంత క్రూరమైంది. మనం ఎక్కడో వినుంటామో కాదో, సినిమాలు చూసాం, కానీ ఇది నిజ జీవితంలో మన భారతదేశంలో ఇలా అయినందుకు చాలా బాధాకరమైందండి. ఆ ఉగ్రవాదుల్ని చాలా కఠినంగా శిక్షించి, ఇంకా ఒక్కొక్క ఉగ్రవాది కూడా తల నరికే విధంగా పనిష్మెంట్ ఉండాలి. అలాగా భయపడాలి. మన దేశంలో బార్డర్ తాకడానికి కూడా భయపడాలి. అలాంటి వారిని వదిలిపెట్టకూడదు. చాలా చాలా విపరీతంగా ఉంది. 28 మందిని చంపారు. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అంటే మన కుటుంబంలో ఒక వ్యక్తిని ఎదురుగా ఒక యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే మనం విలువెళ్ళి ఆడుకుంటాం. అలాంటిది కుటుంబ సభ్యులు అందరి ముందు కూడా చాలా దారుణంగా వాళ్ళని చంపడం ఉగ్రవాదులు, అది నిజంగా వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేనిది. ఎప్పుడు కాశ్మీరం అనేసరికి మంచు కొండలు, అందాలు, లోయలు అవి ఊహించుకుంటారు. కానీ ఇప్పుడు కాశ్మీరం అనేసరికి నెత్తుటి మరకలు, ఉగ్రవాది దాడే ప్రతి ఒక్క ఇండియన్కి కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఈ దాడికి సంబంధించి యాజ్ ఎ ఇండియన్గా మీరేమంటారు? ఈ దాడులు జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే చాలా అన్ని విధాలుగా కూడా మన సైనికులందరూ కూడా చాలా కష్టపడి చుట్టుపక్కల కూడా ప్రహరీగా ఉండి చేశారు. కానీ ఈ తీవ్రవాదులు ఎంత తెలివైన ఉంటే సైనికుల దుస్తుల్లో వచ్చేసి మనల్ని మోసగించి ఒక విహారయాత్రకు వచ్చిన జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అనే ఒక స్థలంలో ఉన్నటువంటి ఒక 28 మంది ఒక విహారయాత్రకు వచ్చినటువంటి ప్రజల్ని ఇలాగా దుండగులు కాల్చేసి ఇలాగ చేయడం చాలా దురదృష్టకరం, చాలా విచారకరం. ఇలాంటివి మరి ఎప్పుడు కూడా జరగకూడదు. కేవలం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అయ్యింది కాబట్టి మనం అలా అంటే మనకి అవేర్నెస్ లాగా అమ్మో అని భయపడుతున్నాం. ఇంకా ఎక్కడ ఏ దాడి జరుగుతుందో, ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్తే, ఏ గుడికి వెళ్తే ఏ జరుగుతుందనే భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి ఉందంటారా ప్రజలు? అంటే ఇప్పుడు మాత్రం మన ప్రధాని మోడీ గారు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఆల్రెడీ మీరు నిన్న స్టేట్మెంట్ చూసుంటారు. పాకిస్తాన్ నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్డడం జరిగింది. మరి వాళ్ళకి బెదిరింపులు కూడా వాళ్ళకి చెప్పడం జరిగి గట్టిగా వార్నింగ్ కూడా జరిగింది. ఇంకొకసారి ఇలాంటి తప్పులు జరిగితే మేము యుద్ధాన్ని ప్రపంచం మొత్తం కూడా మిమ్మల్ని పటంలో లేకుండా చేస్తాం అనే ఆలోచన కూడా వచ్చింది. మరి ఇక్కడి నుంచి
మరి ఎవరైతే ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు అసలు జాగ్రత్త పడతారు. మరి దరిదాపుల్లో కూడా మన ఇండియాలో కూడా రావడానికి కూడా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. మరి రాకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిది అనేసి తెలియజేస్తున్నాం. 28 మంది టూరిస్టులపై ఒక దొంగ దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కాశ్మీర్ అందాల్ని చూడాలి, మన భారతదేశం యొక్క ప్రాముఖ్యతను కూడా అక్కడ చూడాలి, బోర్డర్స్లో ఉండే సైన్యం ఏ విధంగా ఉంటుందో, 1 కోటి ఆశలతో వెళ్ళే ఫ్యామిలీస్ అన్నీ కూడా. సో మెరుపు దాడిలాగా అనుకోకుండా ఉగ్రవాదులు వచ్చి వారిపై దాడి చేయడం, అది కూడా ఇంటికి పెద్ద యాజ్ ఎ పిల్లల ముందు ఫాదర్ని చంపివేయడం, పిల్లలు చూస్తుండగానే అది వాళ్ళు ఇంకా లైఫ్లో కోలుకోలేని దెబ్బ అనుకోవచ్చు. ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేని సంఘటన. సో యాజ్ ఎ ఇండియన్గా దాడిని చూసిన తర్వాత రోజుకు అంటే ఒక్కొక్క గంటకు ఒక్కొక్క క్లిప్పింగ్ వస్తుంది, అది చూస్తుంటే ఉడుకు రక్తం వస్తుంది మనకి. ఒక మూవీలో ఒక క్లిప్పింగ్ చూస్తుంటేనే మనకి నెత్తురు ఉడుకుతుంది అనిపిస్తుంది. సో అది చూసిన తర్వాత అసలు ఏమవుతుంది, ఏంటి, మనకెందుకు ఇలా అవుతుంది, మన ఇండియాకి ఏమొచ్చింది అనే పరిస్థితి అనిపిస్తుందా మీకు? ఈ టెర్రరిస్టులు నేరుగా మన ఆర్మీ వాళ్ళతో పోరాటం చేయలేక వాళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తే ఓడిపోతున్నారు తెలుసు. గతంలో కొన్ని యుద్ధాల్లో కూడాను వాళ్ళు మన దగ్గర ఓడిపోయారు. వాళ్ళ దేశంలో చొచ్చుకుపోయి మనం కూడా మన దేశ జెండాని ఎగరేసిన రోజులు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే డైరెక్ట్గా మనం ఇండియాని దెబ్బ కొట్టలేకపోతున్నాం, వాళ్ళ ఆర్మీతో మనం పోరాటం చేసి గెలవలేకపోతున్నాం అని చెప్పి తెలుసుకున్న ఆ టెర్రరిస్టులు ఏం చేస్తారంటే మన ఆర్మీ వాళ్ళ డ్రెస్సులు యూనిఫామ్ వేసుకుని ఎవరైతే సామాన్య పౌరులు ఉంటారో ఏదో సరదాగా తిరుగుదామని కుటుంబాలతో విహారయాత్రకు వెళ్తున్న వాళ్ళకి టార్గెట్ చేసుకుని వాళ్ళని హతమార్చి మన గవర్నమెంట్ని మన ఆర్మీని భయపెడదామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ టెర్రరిస్టులు ఒకటే చెప్పదలుచుకుంటున్నాం మేము, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా మొగోళ్ళే అయితే ఫేస్ టు ఫేస్ స్ట్రైట్గా రండి, యుద్ధం మీరో మేమో చూసుకుందాం. అంతేగాని ఇలాగ దొంగ దెబ్బ తీయడం, వెనక నుండి రావడం, సామాన్య పౌరుల్ని చంపడం, ఆర్మీ దుస్తుల్లో వచ్చి మా వాళ్ళని చంపి మీరేదో వీరుల్లాగా ఫోజులు కొట్టడం, మళ్ళీ భయపడి తిరిగి పారిపోవడం చేయడం కాదు. నిజంగా మీకు సత్తా ఉంటే మా ఆర్మీ వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మీరు ఎక్కడికి వస్తారు మీరు చెప్తే మా ఆర్మీ వాళ్ళు అక్కడ రావడానికి రెడీగా ఉంటారు. మా దేశ పౌరులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు కావాలన్నా మీలా పిరికి పందలు కాదు, మీలా పిరికి చేష్టలు కూడా చేయరు. భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరు తమ దేశం కోసం పోరాటం చేయడానికైనా, ప్రాణాలు ఇవ్వడానికైనా, ప్రతి బలిదానానికైనా సిద్ధంగా ఎప్పుడూ ఉన్నారు. గతంలో కూడా చేశారు, ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అక్కడ చాలామంది చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే, చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క కుటుంబం కూడా అంటే మేము చేసిన నేరం ఏంటి అసలు, అంటే వెళ్ళి అందాలను చూడడానికి, కాశ్మీర్లో అందాలు చూడడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి, అంటే బోర్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి వాళ్ళ ప్రాణ త్యాగం ఇంకా చేయడానికి, ఇంకా జీవితాన్ని భరతమాతకి అప్పగించడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. కానీ ఏమి తెలియని అన్యం పుణ్యం ఎరగని మాలాంటి వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని ఎలా శిక్షిస్తే ఇది ఒక ఆత్మకి సంతృప్తి కలుగుతుంది ఆ ఆలోచనలో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటున్నారు. సో మీరేమంటారు? అవును, ఇదైతే నిజమే. విహారయాత్రకంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయి అది చాలా బాధాకరమైన విషయం. ఒక భార్యాభర్త ఇద్దరు హనీమూన్ కని వెళ్తే పెళ్ళి 10 రోజులు అయ్యింది, ఆవిడ 10 రోజులకే వితంతు అయిపోయింది. ఆ కుటుంబానికి కానీ ఆ ఫ్యామిలీకి కానీ అది ఒక తేలుకోలేని చాలా బాధాకర విషయం. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అక్కడ చిన్నపిల్లలు, చిన్న తండ్రులు కోల్పోయారు, తల్లిని కోల్పోయారు, అన్నదమ్ములు కోల్పోయారు. ఇవేంటంటే వాళ్ళు మనం సరదాగా అని చెప్పి తిరగడానికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాం, ఇంట్లో మళ్ళీ మా వారం రోజులు వచ్చేస్తారు, 10 రోజులు వచ్చేస్తారని కుటుంబ సభ్యులు ఇక్కడ వెయిట్ చేస్తుంటే వాళ్ళు మళ్ళీ రారు అనే ఒక వార్త ఇంటికి వచ్చిన దగ్గర నుండి వాళ్ళ ఆ బాధ అనేది మనం వివరించలేము, అది వర్ణాతీతం. మీ త్యాగాలు ఊరికే పోవు. మన దేశ యొక్క గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అందరూ కలిసికట్టుగా వెళ్తాం. ఖచ్చితంగా మన ఆర్మీ చాలా బలంగా ఉంది. ప్రపంచ దేశాల్లో భారత ఆర్మీ టాప్ 10లో ఉంది. ఈ టాప్ 10లో ఉందంటే మనది ఎంత శక్తి గల దేశం ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా చనిపోయిన ప్రతి ప్రాణానికి బదులుగా కొన్ని వందల ప్రాణాలు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు తీసుకొని మీ అందరికీ కూడాను ఒక భద్రత, ఒక భరోసా మా దేశ ఆర్మీ స్పందిస్తుంది, మా దేశ గవర్నమెంట్ స్పందిస్తుంది, మీకు అండగా నిలబడుతుంది, ఆ భరోసా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ దాడి అనేది ఖచ్చితంగా భారతదేశం అంతా వ్యతిరేకించాల్సిన దాడి. ఉగ్రవాదులు రెచ్చిపోవడం వల్ల మాత్రమే ఈ దాడి జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో అటువంటి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. గతంలో 2019లో 370 అధికారాన్ని రద్దు చేసినప్పుడు, కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి లేకుండా చేసినప్పుడు ఖచ్చితంగా ఉగ్రవాదం నశించిపోతుందని చెప్పేసి గతంలో పెద్దలు ప్రకటించారు. అయినా ఈరోజు పర్యాటక ప్రాంతంలో అందరూ ఏదైతే సందర్శించే సందర్భం ఉందో ఆ సందర్భం ఉపయోగించుకొని
లస్కరే అనే ఉగ్రవాద సంస్థ ముందే ప్రకటించింది. దీనిపైన ఎక్కడ కూడా పట్టించుకుని చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఈ దాడులకి కారణం అని చెప్పొచ్చు. దీంతో పాటు ఈరోజు ముస్లిం హిందువులనే కాకుండా మొత్తం భారతీయులందరం కూడా ఈ ఉగ్రవాద సంస్థలు ఏదైతే పాల్పడిందో దీన్ని ఖచ్చితంగా ఖండించాలి, వ్యతిరేకించాలి. ఇటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమైతే అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజు 26 మంది ప్రాణాలు కోల్పోయాయంట. ప్రాణాలు చాలా విలువైన ప్రాణాలు. అందులో న్యావీ ఉద్యోగి కూడా ఇందులో ప్రాణాలు కోల్పోయాడు. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇటువంటి వాతావరణంలో ఖచ్చితంగా గతంలో పుల్వామా ఘటన మనందరం చూసాం. ఇప్పటికీ దాని ఆధారాలు ఎక్కడ బయటపడలేదు. ఇప్పుడు ఈ ఘటన జరిగింది. కాబట్టి ఇటువంటి ఘటన జరుగుతున్నప్పుడు దాని ప్రభుత్వ వైఫల్యం అంటామా లేదా ప్రభుత్వం తెలిసి జరిగింది అంటామా? మనం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనప్పటికీ ఖచ్చితంగా దేశాల మధ్య ఇటువంటి యుద్ధాలు జరగడం వల్ల ఖచ్చితంగా మరింత సంబంధాలు ఏవైతే ఉన్నాయో దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉగ్రవాద సంస్థలు రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం వీటిపైన కంట్రోల్ చేయకపోవడం అనేది ప్రధాన కారణం. కాబట్టి దీనిపైన రద్దు చేసే విధంగా, కంట్రోల్ చేసే విధంగా, చర్యలు తీసుకునే విధంగా వెంటనే ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి మేమైతే అభిప్రాయపడుతున్నాం. మన ప్రాణం ఇచ్చే ధైర్యం ఉంటుంది కానీ ప్రాణం తీసే మూర్ఖత్వం ఉండదు. అది మిగతా దేశాలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. దానికి కారణం మనం ఎన్ని దేశాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని భాషలున్నా అందరం కూడా ఒకటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని నమ్మిన, దేశభక్తితో ఉన్న, పరిపూర్ణంగా ఉన్న భారతీయులం మనందరం కూడా. ఇవన్నీ ఎందుకంటే నిరసనగా పాకిస్తాన్ వాళ్ళు చేసే ఒక ప్రతి చర్యకు చర్య ఏంటి అన్నది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసి చూపెడుతుంది. ఇది కేవలం మేము ఆ కుటుంబాలకు సంబంధించి చేయడం అయితే తప్పకుండా ఇప్పుడు ఏదైతే మనం అందరం వింటున్నాం న్యూస్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న సందులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ట్రీటీస్ ఉన్నాయో అన్ని పాకిస్తాన్ వైపు నుంచి మనం ఏదైతే తీసుకున్నా అన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీసీ బోర్డ్, క్రికెట్ బోర్డు నుంచి కూడా అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా చూసే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా కట్టడి చేసి ఈరోజు మనం భారతీయుల్ని కాపాడుకోకపోతే, మన స్కిన్ మనం కాపాడుకోకపోతే ఎలా అన్నది సెంట్రల్ గవర్నమెంట్ చేసి చూపెడుతుంది. ప్రతి విధిగా అన్ని విధాలుగా సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్న నినాదంతో మన యూనిటీ ఇన్ డైవర్సిటీలో మనందరం బతుకుతూ ఉన్నాం. దాన్ని కూడా వాళ్ళు డివైడ్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా అప్పుడు చేసినట్టుగా ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు ముస్లిమా హిందువా అని తెలుసుకొని మరి వాళ్ళు చంపడం జరిగింది. అయితే దీనికి మనం నిజంగా నినాదంగా చెప్తున్నాం, హిందూ ముస్లిం భాయ్ భాయ్, కానీ పాకిస్తాన్తో అయితే నై అనేది ఖచ్చితంగా చెప్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ యొక్క గళాన్ని వినిపిస్తున్నారు. ఎవరైతే ఉగ్రవాదుల యొక్క దాడిలో మరణించారో వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. మరోసారి ఇంకెప్పుడు కూడా ఇలాంటి రోజు రాకూడదని దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.